హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ డిస్కనెక్ట్. ఈ వీడియోలో కూడా ఒక డిమాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, డిజిటల్ వెయిట్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ప్రతి వీడియో లాగానే దీంట్లో కూడా మార్కెట్ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ మార్జిన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కాన్సెప్ట్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను. డిజిటల్ వెయిట్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఈ డిజిటల్ వెయిట్ మిషన్స్ కి ఇండియన్ మార్కెట్ లో అయితే చాలా అంటే చాలా డిమాండ్ పెరుగుతుంది. వీటిని ఎక్కువగానే యూజ్ చేస్తున్నారు. లైక్ వీటిని షాప్స్ లో యూజ్ చేస్తారు, సూపర్ మార్కెట్ లో యూజ్ చేస్తారు, లేదా కొరియర్ కంపెనీస్ లో యూజ్ చేస్తారు. లేక మీరు ఏ బిజినెస్ ని స్టార్ట్ చేసినా వెయిట్ ని ప్రాపర్ గా మెజర్ చేయడానికి అయితే ఈ డిజిటల్ వెయిట్ మిషన్ అయితే ప్రాపర్ గా అండ్ కరెక్ట్ గా అయితే చెప్పడానికి యూజ్ చేస్తారు. సో మనం ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ డిజిటల్ వెయిట్ మిషన్ మార్కెట్ అనేది ఇండియాలో చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ 7% CAGR తో అయితే ఈ మార్కెట్ అయితే గ్రో అవుతుంది. అండ్ మనం ఈ బిజినెస్ ని ఈ టైంలో కానీ స్టార్ట్ చేయగలిగితే విత్ ఇన్ 2-3 years లో మంచిగా ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ జనరేట్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చేసరికి ఎవరైతే స్మాల్ స్కేల్ లో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అసెంబ్లీ యూనిట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అరౌండ్ 10-15 lakh ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే లార్జ్ స్కేల్ లోకి వెళ్దాం, లైక్ మీడియం స్కేల్ లో అవ్వచ్చు, లేక లార్జ్ స్కేల్ లోకి వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు అరౌండ్ 55 lakhs to 60 lakh అయితే ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు రా మెటీరియల్స్, మిషనరీ ప్రతి దాంతో కలిపి అండ్ 3 months ఎక్స్పెండిచర్ తో కలిపి అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రొడక్ట్ ని మనం అసెంబ్లింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రా మెటీరియల్స్ వచ్చేసరికి అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో మెయిన్ పార్ట్ వచ్చేసరికి లోడ్ సెల్స్ ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే PCB బోర్డ్, డిస్ప్లే యూనిట్స్ లైక్ LCD ఆర్ LED అండ్ కీప్యాడ్ అండ్ పవర్ సప్లై, మెటల్ ఆర్ ప్లాస్టిక్ బాడీ, స్క్రూస్, వైర్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రా మెటీరియల్స్ లోకి వచ్చేసరికి మనం ఎప్పుడైతే పర్చేస్ చేసుకుందాం అనుకునేసరికి కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి. లైక్ లోడ్ సెల్స్ అవ్వచ్చు, లేదా డిస్ప్లే యూనిట్స్ అవ్వచ్చు. వీటిని మన ఇండియన్ మార్కెట్ లో చూసుకుంటే పూణే అండ్ ఢిల్లీలో అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మీరు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటే చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ప్రాపర్ గా కొనే ముందు వీటిని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రాపర్ బయర్స్ దగ్గర బల్క్ లో బై చేసుకోండి. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి మిషనరీ అండ్ టూల్స్ లోకి వచ్చేసరికి ఎవరైతే స్మాల్ స్కేల్ యూనిట్ ని సెటప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా పర్చేస్ చేసుకోవాల్సింది సోల్డరింగ్ అండ్ PCB అసెంబ్లింగ్ టూల్స్ అండ్ క్యాలిబ్రేషన్ బెంచ్ అండ్ లోడ్ టెస్టింగ్ మిషన్, మల్టీమీటర్ అండ్ పవర్ సప్లై, డ్రిల్లింగ్ అండ్ కట్టింగ్ టూల్స్ ఫర్ హౌసింగ్, వెయిటింగ్ టెస్ట్ వెయిట్స్ ఫర్ టెస్టింగ్ యాక్యురసీ. సో ఈ మిషనరీస్ అనేవి మీరు స్మాల్ స్కేల్ అయితే మీరు స్టార్ట్ చేసుకుంటే లైక్ అసెంబ్లీ యూనిట్ ని స్టార్ట్ చేసుకుంటే ఈ మిషనరీస్ కి మీకు అరౌండ్ 4-6 lakhs ఇన్వెస్ట్మెంట్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్ కి వచ్చేసరికి సో ప్రతి వీడియో చెప్పినట్టు ఏ బిజినెస్ కైనా లైక్ MSME బిజినెస్ కి అయితే మీరు కంపల్సరీగా MSME ఆర్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే మీ ప్రొడక్ట్ ని కస్టమర్స్ కి బై చేయాలి, లైక్ సెల్ చేయాలి అనేసరికి GST రిజిస్ట్రేషన్ కూడా మీరు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు స్మాల్ స్కేల్ యూనిట్ ని సెటప్ చేసుకుంటే మీరు షాప్ లైసెన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు లార్జ్ స్కేల్ లో సెటప్ చేసుకుందాం అనుకునేసరికి మీరు ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఓన్లీ డిజిటల్ వెయిట్ మిషన్ కి సంబంధించి కొన్ని లైసెన్సెస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే లార్జ్ స్కేల్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా అయితే క్యాలిబ్రేషన్ సర్టిఫికేట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ అథారిటీ ల్యాబ్ గురించి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే లీగల్ మెట్రాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ని కూడా. సో ఎవరైతే లార్జ్ స్కేల్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ రిలేటెడ్ లైసెన్సెస్ ని కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ బిజినెస్ కి సంబంధించి ప్రాఫిట్ మార్జిన్ లోకి వచ్చేసరికి ఎవరైతే స్మాల్ స్కేల్ అసెంబ్లింగ్ యూనిట్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మొత్తం అంతా ఎక్స్పెన్సెస్ కి తీసేగా అరౌండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9-12% ప్రాఫిట్ మార్జిన్ మిగిలే అవకాశం ఉంది. ఎవరైతే లార్జ్ స్కేల్ లో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బల్క్ మీద అరౌండ్ 15-20% ప్రాఫిట్ మార్జిన్ మిగిలే అవకాశం అయితే ఈ బిజినెస్ లో అయితే మీకు రావడం జరుగుతుంది. ఫైనల్ గా ఈ బిజినెస్ కి సంబంధించి మార్కెటింగ్ స్ట్రాటజీలోకి వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టార్గెట్ చేయాల్సింది మీ లోకల్లో ఉన్న షాప్స్ అవ్వచ్చు, సూపర్ మార్కెట్స్ అవ్వచ్చు, బేకరీస్ అవ్వచ్చు,
లేదా కొరియర్ కంపెనీస్ అవ్వచ్చు, లేక ఇండస్ట్రీస్ అవ్వచ్చు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రొడక్ట్ ని చూపించి వాళ్ళతో డీల్ చేసుకోండి. సో కొన్ని మంది తీసుకున్నా సరే మీ ప్రొడక్ట్ అయితే బ్రాండింగ్ అయితే అవడం జరుగుతుంది. అండ్ అలానే మీ లోకల్లో ఉన్న హోల్సేలర్స్ లైక్ ఎలక్ట్రికల్ హోల్సేలర్స్ ఉంటారు కదా, వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళతో బల్క్ డీల్ చేసుకుని వాళ్ళతో కూడా సేల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఇండియన్ మార్ట్, ట్రేడ్ ఇండియా అండ్ ఉదాన్ లాంటి ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. అండ్ అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి ఆన్లైన్ వెబ్సైట్ యూజ్ చేసి కూడా మీ ప్రొడక్ట్ మీరు ఆన్లైన్ లో కూడా డైరెక్ట్ గా కస్టమర్ కి మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని లైక్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, మీరు మీ యొక్క ప్రొడక్ట్ గురించి లైక్ డిజిటల్ వెయిట్ మిషన్ గురించి మీరు మీ కస్టమర్స్ కి మీరు చెప్పగలిగితే మీ యొక్క బ్రాండ్ కి ట్రస్ట్ బిల్డ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ డైరెక్ట్ గా మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మీకు ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వేరియస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్స్ ని యూస్ చేసుకొని మీ ప్రొడక్ట్ ఆర్ మీ బ్రాండ్ ని బిల్డ్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్ గా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మంచి ప్రాఫిట్ మిగిలే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఈ డిజిటల్ వెయిట్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్మాల్ స్కేల్ గా మీరు స్టార్ట్ చేసుకోండి. లైక్ అసెంబ్లీ యూనిట్ పెట్టుకొని మీరు మార్కెటింగ్ ప్రాపర్ గా అవుతుంది, మీ ప్రొడక్ట్ మార్కెట్ లోకి వెళ్తుంది, ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నప్పుడే మీరు లార్జ్ స్కేల్ లో స్టార్ట్ చేసుకోండి. అండ్ మీరు స్లోగా ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళగలిగితే మీకు కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దీని మార్కెట్ కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది కాబట్టి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మీ ప్రెసెన్స్ ని పెంచండి. ఆటోమేటిక్ గా మీకు మీ బ్రాండ్ బిల్డ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ కంటెంట్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ బిజినెస్ ఐడియా ఎవరికైనా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ గురించి కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.